హలో అందరికి. నేనైతే ఎవ్రీ మండే ఈ టెంపుల్‌కొస్తున్నాను. సో, నేను నిజం చెప్తున్నా, నేను నా పాత కంపెనీలో జాబ్ చేసేటప్పుడు అస్సలు సాటిస్ఫాక్షన్‌గా ఉండేదాన్ని కాదు. ఏదో తెలియని ఏదో బాధగా అనిపిచ్చేది. సో, అక్కడ చేసేసిన తర్వాత నాకు చేతిలో ఏ జాబ్ లేదు. కానీ నేను రిజైన్ చేసేసాననమాట. సో, నాకొద్దు ఈ జాబు, లేకపోయింది. ఇంట్లో కొన్ని రోజులు నేను ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి నేనైతే జాబ్ రిజైన్ చేసేసాను. చేసి నేను కేపీహెచ్‌పీ వచ్చేసాను. కేపీహెచ్‌పీ వచ్చేసిన తర్వాత ఇక్కడ నా ఈ టెంపుల్ దగ్గరలోనే నా హాస్టల్ ఉండేది. సో, నేనొచ్చిన సాటర్‌డే నేను కేపీహెచ్‌పీ వస్తే సండేనే మార్నింగ్ నేను ఈ శివయ్య టెంపుల్‌కొచ్చేసాను. నిజం చెప్తున్నా, నేను హాస్టల్‌లో ఖాళీగా 1 మంత్ తిన్నా, పండుకున్నాననమాట. కానీ నేను తిని పండుకునే ఆ గ్యాప్‌లోనే నేనేం చేశాను అనంటే, మార్నింగ్ అండ్ ఈవినింగు ఎట్లా ఖాళీగానే ఉంటా గదా అని చెప్పి ఫ్రెష్ అయ్యి ఈ శివాలయంకొచ్చేదాన్ని. నిజం చెప్తున్నా, జాబ్ లేక ఎవ్వరైనా బాధపడుతున్న, జాబ్ గాని, మ్యారేజ్ అవ్వగాని, లైఫ్‌లో ఏదైనా ఇష్యూ ఉండని కన్ఫర్మ్ ఈ టెంపుల్‌కైతే రాండి. మంచి జరిగిద్ది. ఎందుకు అనంటే, అంటే కోరికలు తీరుతాయనో ఇంకోటి నేను చెప్పట్లేదు. కానీ మనస్ఫూర్తిగా ఉంటది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా దారైతే దొరుకుతదనమాట. సో, నేను స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, ఇప్పుడు ఏదో ఒక కంపెనీలో చేస్తుంటే, ఆ కంపెనీ ఒకటి ఉంది. లేకపోతే ఆ కంపెనీలో నేను అసలు ఇంత రిఫర్‌గా ఎళ్తాను. ఏమి లేదు. నేను నౌకరీలో ఎప్పుడు అప్‌డేట్ చేస్తా ఉంటా. నా ఎవ్రీడే ప్రొఫైల్ అలానే అప్‌డేట్ చేస్తూ ఉన్నాను. సో, ఇంక 1 మంత్ అయిపోయింది. హాస్టల్ ఫీజు ఎందుకు వేస్ట్‌గా కట్టేయటమని చెప్పేసి నేను మా ఊరెళ్ళిపోయాను. ఆ ఊర్లోనే ఒక 3 మంత్స్ ఏమో ఖాళీగానే ఇంట్లో ఉన్నాననమాట. సో, ఈ వీడియోస్ చూస్తూ శివయ్యది ప్లస్ అలా స్వామి వాళ్ళందరి వీడియోస్ చూస్తూ ఖాళీగానే ఉండేదాన్ని. సో, తర్వాత ఎందుకో ఒకరోజు నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాలొచ్చేసి ఇలా ఇంటర్వ్యూ అన్నారు. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక్కడికి వచ్చేస్తే మీరు ఆహ్, జాయినింగ్ అన్నారు. సర్లే అని చెప్పేసి నేను హైదరాబాద్‌కొచ్చేసాను. జాయిన్ అయిపోయాను. సో, నేను ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యి నేను నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో వాళ్ళకి చెప్పాను. సో, ఇంకొక పర్సన్ గూడా నిజం చెప్తున్నా, తను 41 డేస్ టెంపుల్‌కి వెళ్ళాలి అనుకున్నాడు. సో, తను 41 డేస్ గూడా కాలేదు. అట్‌లీస్ట్ ఒక 10 డేస్ లోపే అతనికి మంచి ప్యాకేజ్‌తో జాబొచ్చిందనమాట. సో, ఇక్కడ అందరూ స్వామివార్లుంటారు. శివయ్య ఉంటారు. అమ్మవారు ఉంటారు, కామాక్షి మాత. సో, మొత్తం దత్తాత్రేయ స్వామి ఉంటారు. తర్వాత అందరూ ఉంటారు. ఇక్కడైతే స్వామివార్లందరూ వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మండే అయితే చాలా రష్ ఉంటది. సో, నేనిప్పుడైతే ఏదో ఒక జాబ్‌లో అయితే జాయిన్ అయ్యా. అండ్ మీ అందరికి తెలుసు, కుసుమ గూడా రీసెంట్‌గానే జాబ్‌లో జాయిన్ అయిందనమాట ఈ టెంపుల్‌కొచ్చిన తర్వాత. సో, అంటే టెంపుల్స్‌కి జనరల్‌గా వెళ్తానే ఉంటాం మేమైతే. సో, ఇక్కడికొచ్చినందుకు నిజం చెప్తున్నా, మీ లైఫ్‌లో ఏమైనా జాబ్ ఇష్యూ ఏమన్నా ఉంది అనంటే కన్ఫర్మ్‌గా టెంపుల్‌కి రాండి. అభిషేకం చెయ్యండి. స్వామివారిని మనస్ఫూర్తిగా అసలు కోరుకోండి. శివయ్యనే నమ్ముకుంటే ప్రపంచంలో మనకి రాంది, తీరంది అంటే ఏమీ ఉండదు. నిజం చెప్తున్నా. సో, ఇది నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టే నేను చెప్తున్నాను అనమాట. సో, ఇది మా హాస్టల్ దగ్గరలోనే ఉంటుంది. బయట గూడా ఆ స్వామి వాళ్ళందరి రూపాలుంటాయి. లోపలైతే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అసలు మండే అయితే చాలా క్రౌడ్ ఉంటది. దట్ ఈ అయ్యగారైతే చాలా బాగా చెప్తారు మన సనాతన ధర్మం గురించి అయితే. కన్ఫర్మ్‌గా కేపీహెచ్‌పీలో అయితే సెంట్రల్ లైన్‌లో కొంచెం ముందు రాగానే మీకు ఈ టెంపుల్ అయితే కనిపిస్తదనమాట. కన్ఫర్మ్‌గా వచ్చి విజిట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ గూడా ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి. అంతే ఈ వీడియో. బాయ్.